ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో మన చుట్టూ ఉన్న థింగ్స్ అన్ని కూడా స్మార్ట్ అయిపోతున్నాయి. 10-15 ఏళ్ల క్రితం కీప్యాడ్ ఫోన్లు ఉండే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఇంతకుముందు వాచ్లు టైం చూడడానికి పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఆ వాచ్ల నుంచే కాల్స్ తీసుకుంటున్నారు. స్మార్ట్ వాచ్లు వచ్చేసినాయి. అలానే స్మార్ట్ కార్స్ వచ్చేస్తున్నాయి. మనం ఇంట్లో వాడుకోవడానికి స్మార్ట్ వాక్యూమ్ క్లీనర్స్ వచ్చేస్తున్నాయి. స్మార్ట్ హోమ్ గ్యాజెట్స్ కూడా చాలా వచ్చేస్తున్నాయి. అట్లా ఈ స్మార్ట్ హోమ్ గ్యాజెట్స్ లోనే స్మార్ట్ ఫ్యాన్స్ కూడా ఒకటి. ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి స్మార్ట్ ఫ్యాన్ గురించి చెప్తాను. అదే ఆటోంబర్గ్ ఎరిస్ స్టార్లైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ దగ్గర నుంచి వచ్చామంటే బాక్స్ ఈ ఫ్యాన్ ది చాలా లైట్ వెయిట్ ఉందని చెప్పాలి. నార్మల్ ట్రెడిషనల్ ఫ్యాన్స్ తోటి కంపేర్ చేస్తే చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ బాక్స్ లోపల మీకు ఫ్యాన్ కి కావాల్సిన అన్ని కంటెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకటి కూడా మీరు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ మనం మోటార్ చూసామంటే ఇది అనమాట మోటార్ అంతా కూడా మీకు అల్యూమినియం బిల్ తోటి వస్తుంది. అండ్ ఫ్యాన్ వింగ్స్ చూసామంటే ఇవి మనకి ఏబిఎస్ ప్లాస్టిక్ మెటీరియల్ తోటి వస్తాయి. ఫ్యాన్ వింగ్స్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ ఫ్యాన్ వింగ్స్ కి ఆ కర్వేచర్ మీరు చూడొచ్చు. ఆ కర్వేచర్ మీకు బాగుండటం వల్ల ఫ్యాన్ ఎయిర్ డెలివరీ అయితే బాగుంటుంది. అండ్ ఇక ఫ్యాన్ ఇన్స్టాలేషన్ అయితే చాలా ఈజీ. నార్మల్ మన ట్రెడిషనల్ ఫ్యాన్స్ ఎట్లా అయితే ఇన్స్టాల్ చేసుకుంటారో దీని ఇన్స్టాలేషన్ కూడా అంతే ఉంటుంది. నో డిఫరెన్స్ అనమాట. అండ్ బాక్స్ లో మనకి రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫ్యాన్ మనం రిమోట్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ రిమోట్ కి కావాల్సిన బ్యాటరీస్ కూడా వీళ్ళు బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. రిమోట్ చూసామంటే చిన్నగా హ్యాండీగా బాగుంటుంది. రిమోట్ లో మెయిన్లీ మనకి పవర్ బటన్ ఒకటి కనిపిస్తుంది. అండ్ 5 స్పీడ్ కంట్రోల్స్ కనిపిస్తుంది. మధ్యలో బూస్ట్ బటన్ ఉంది. అండ్ కింద ఇంకా 3 బటన్స్ అయితే ఉన్నాయి. ఈ 3 బటన్స్ గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను. అండ్ ఈ ఫ్యాన్ మీరు మీ మొబైల్ కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ రెండిట్లో కూడా యాప్ అయితే ఉంటుంది. యాప్ పేరు వచ్చరికి ఆటోంబర్గ్ హోమ్. సో ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి పెట్టండి, యాప్ ఓపెన్ చేయండి, బ్లూటూత్ ఆన్ చేసి పెట్టండి. అండ్ దాంతో పాటు మీ ఇంట్లో 2.4 GHz వైఫై కనెక్షన్ అయితే ఉండాలి. ఈజీగానే యాప్ లో మీకు ఫ్యాన్ అయితే డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఫ్యాన్ మీరు యాడ్ చేసుకునేటప్పుడు ఫ్యాన్ మీరు లివింగ్ రూమ్ లో పెట్టారా, మాస్టర్ బెడ్రూమ్ లో పెట్టారా, ఇంకెక్కడ పెట్టారా అనేది ఈజీగా కస్టమైజ్ చేసుకొని మీరు ఫ్యాన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ మీకు రిమోట్ లో ఏం కంట్రోల్స్ అయితే ఉంటాయో యాప్ లో కూడా సేమ్ అవే కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్యాన్ మొత్తం కూడా మీకు 5 స్పీడ్ కంట్రోల్స్ కూడా వస్తుంది. అండ్ బూస్ట్ మోడ్ కూడా ఉంటుంది. బూస్ట్ మోడ్ మీరు ఆన్ చేశారంటే ఫ్యాన్ బాగా స్పీడ్ గా రన్ అవుతుంది. వీటన్నిటి ఎయిర్ డెలివరీ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. అండ్ దాని తర్వాత ఈ ఫ్యాన్ కి మధ్యలో మీకు ఒక రింగ్ లైట్ లాగా ఒక లైట్ కనిపిస్తుంది చూడొచ్చు. ఈ లైట్ అయితే మీకు ఒక బెడ్ లైట్ లాగా అయితే యూజ్ అవుతుంది. ఈ లైట్ ని మీరు 3 రకాల కలర్ టోన్స్ లో మార్చుకోవచ్చు. రిమోట్ లో మనకి కలర్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే కలర్స్ చేంజ్ అవుతాయి. అండ్ యాప్ లో వచ్చరికి లైట్ ని సెలెక్ట్ చేసుకుంటే 3 కలర్స్ వస్తాయి. అండ్ లైట్ ఇంటెన్సిటీని కూడా యాప్ నుంచి మీరు ఎక్కడే కంట్రోల్ చేసుకోవచ్చు. రిమోట్ లో లైట్ ఇంటెన్సిటీ అడ్జస్ట్ చేసుకోవడానికి సపరేట్ బటన్ అయితే ఉంటుంది. అండ్ మధ్యలో లైట్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ ద్వారా లైట్ ని మీరు ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్యాన్ మధ్యలో మీకు ఇంకొక లైట్ కూడా ఉంటుంది. ఈ లైట్ మీరు రిమోట్ తోటి కానీ ఫోన్ తోటి కానీ ఫ్యాన్ ఆపరేట్ చేస్తున్నప్పుడు జస్ట్ అలా వెలుగుతుంది అనమాట, సిగ్నల్స్ రీచ్ అయినట్టు. అండ్ దీంతో పాటు యాప్ లోకి వెళ్ళిపోతే యాప్ లో మీకు ఇంకొక 2 అడిషనల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒకటి స్లీప్ మోడ్ అయితే ఉంటుంది. స్లీప్ మోడ్ మీరు ఆన్ చేసుకున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాన్ ని 5 మోడ్ లో పెట్టి స్లీప్ మోడ్ ఆన్ చేసుకుని పనుకున్నారు అనుకోండి, ఒక 2 hours తర్వాత ఫ్యాన్ 2 స్పీడ్స్ తక్కువ స్పీడ్ లో రన్ అవటం మొదలు పెట్టింది. అంటే 5 లో ఉన్నది కాస్త 3కి వెళ్ళిద్ది, 3 లో ఉన్నది కాస్త 1కి వెళ్ళిద్ది. అండ్ ఇంకో 2 hours తర్వాత 1 లో ఉన్నది 3కి వెళ్ళిద్ది, 3 లో ఉన్నది 5కి వెళ్ళిద్ది. ఇట్లా ఈ సైకిల్ అయితే స్లీప్ మోడ్ లో కంటిన్యూ అవుతా ఉంటుంది. అండ్ యాప్ లో మీకు టైమర్ కూడా ఉంటుంది. టైమర్ మీరు సెట్ చేసుకున్నారంటే మీరు సెట్ చేసుకున్న టైంకి ఫ్యాన్ అయితే ఆటోమేటిక్ గా టర్న్ ఆఫ్ అయిపోయింది. అండ్ యాప్ లో మీకు అడిషనల్ గా అనాలిటిక్స్ కూడా చూపిస్తా ఉంటుంది. ఈ ఫ్యాన్ ఇప్పటి వరకు మీకు ఎంత కరెంట్ బిల్ సేవ్ చేసింది అండ్ ఎంత CO2 ని సేవ్ చేసిందో కూడా చూపించింది. అండ్ ఇప్పటి వరకు ఎన్ని యూనిట్స్ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసింది, అసలు ఓవరాల్ ఫ్యాన్ రన్ టైం ఎంత, ఇట్లాంటి డేటా అంతా కూడా మీకు యాప్ లో అడిషనల్ గా చూపించింది. అండ్ దీంతో పాటు మీకు ఈ ఫ్యాన్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ కానీ అలెక్సా కానీ మీ ఇంట్లో ఉంటాయి, వాటితో కూడా ఈ ఫ్యాన్ అయితే కనెక్ట్ అయ్యింది. వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా ఈ ఫ్యాన్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మనకి మోటార్ వచ్చేసరికి 5 స్టార్ రేటెడ్ BLDC మోటార్ తోడు వస్తుంది. సో BLDC మోటార్ తోడు వస్తుంది కాబట్టి 65% వరకు తక్కువ పవర్ ని ఇది కన్జ్యూమ్ చేస్తుంది. సో నార్మల్ ఫ్యాన్స్ తోటి కంపేర్ చేస్తే కరెంట్ బిల్ దీనిలో మీకు చాలా తక్కువ వస్తుంది. అండ్ ఫ్యాన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అండ్ ఇక ఫ్యాన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫ్యాన్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎయిర్ డెలివరీ అయితే మాత్రం చాలా బాగుంది. బూస్ట్ మోడ్ లో పెట్టినా, మీరు టాప్ స్పీడ్ 5 మోడ్ లో పెట్టినా గానీ ఎయిర్ డెలివరీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఎంత స్పీడ్ లో రన్ అవుతున్నా గానీ ఈ ఫ్యాన్ మీకు ABS ప్లాస్టిక్ మెటీరియల్ తోటి వస్తుంది కాబట్టి సౌండ్ అయితే చాలా తక్కువ వస్తుంది. సౌండ్ అయితే అసలు లేదని చెప్పాలి. అండ్ ఫ్యాన్ లుక్స్ కూడా మీకు చూడడానికి చాలా బాగుంటాయి. నా దగ్గర ఉన్నది వచ్చరికి టేక్ వుడ్ కలర్. అండ్ దీంట్లో వైట్ కలర్ కూడా ఉంటుంది. వైట్ కలర్ అండ్ టేక్ వుడ్ కలర్ రెండు కూడా సూపర్ గా ఉంటాయి. ఫ్యాన్ మీకు ఒక ప్రీమియం లుక్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఒక స్మార్ట్ ఫ్యాన్ గురించి చూస్తూ ఉంటే మాత్రం ఎరిస్ స్టార్లైట్ ఒక మంచి ప్రీమియం స్మార్ట్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చరికి 7,500 రూపాయల దాకా ఉండేది అమెజాన్ లో. మీకు ఆ ప్రైస్ ఓకే అయితే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఆ ప్రైస్ కి నిజం చెప్తున్నా ప్రీమియం స్మార్ట్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఒక స్మార్ట్ ఫ్యాన్ లో ఉండే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం దీనిలో మీకు ఉంటుంది. లేదు ఈ ప్రైస్ మాకు ఓకే కాదు, కొద్దిగా తక్కువ ప్రైస్ లో ఫ్యాన్స్ కావాలనుకుంటే ఆటోంబర్గ్ లో ఇంకా స్మార్ట్ ఫ్యాన్ కలెక్షన్ అయితే చాలా ఉంది. నెక్స్ట్ వీడియో ఇంకొక స్మార్ట్ ఫ్యాన్ మీద కూడా చేస్తాను, రెనీసా స్మార్ట్ ప్లస్ అని చెప్పేసి. దాని ప్రైస్ అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు కావాలంటే ఆ ఫ్యాన్ అయినా చూస్ చేసుకోవచ్చు తక్కువ ప్రైస్ లో కావాలంటే. లేదంటే ఆటోంబర్గ్ లో ఇంకా ఉన్న వేరియస్ ఫ్యాన్ కలెక్షన్ ఏదైనా కానీ మీరు చూస్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఒకవేళ మీరు ఈ ఫ్యాన్ కానీ తీసుకోవాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ని యూస్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వీళ్ళతో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.